ఆరాధన అంటే పొగడుట అని అర్థం. పొగడడం, ఎరిగి పొగడడం, ఎరిగి పొగడడం. ఆయన నువ్వు ఇంతటివాడివి, అంతటివాడివి, ఇట్లాంటి వాడివి, అలాంటి వాడివి అని చెప్పడమే ఆరాధన. ఆరాధన అంటే స్తుతి కాదు, కృతజ్ఞత స్తుతి. కృత అనగా చేయబడిన, జ్ఞాత జ్ఞాపకం చేసుకొని, స్తుతి వందనాలు చెల్లించు, అది కృతజ్ఞతాస్తుతి. ఆరాధన కృతజ్ఞతాస్తుతి కాదు. చాలాసార్లు ఆరాధిస్తారు, ప్రభువా వచ్చేస్తుంది ఏడుపు. ఆరాధన ఏడుపు ఎందుకు వచ్చింది నీకు? ఏం ఆయన గొప్పవాడిగా ఉండడం నీకు కడుపు మంటుకుందా? మరి ఎందుకు నువ్వు ఏడడం? ప్రభువా నేను సైకిల్ కింద పడి చావబోతుని, ఇప్పుడు శుక్రవారం రాత్రి నువ్వు నన్ను తప్పించిన నీకు స్తోత్రం ప్రభువా, స్తోత్రం ప్రభు. ఆరాధన చేయమంటే సైకిల్ మీద కింద పడి చావకుండా బతికొచ్చినావని ఆరాధన. అది కృతజ్ఞతాస్తుతి. కృతజ్ఞత అంటే కృత చేయబడిన, జ్ఞాత జ్ఞాపకం చేసుకొని వందనాలు చెల్లించు, అది కృతజ్ఞతాస్తుతి. ఆరాధన కాదు. ఆరాధన వేరు, కృతజ్ఞతాస్తుతి వేరు. ఆరాధన అంటే ఏంటంటే నీ గొప్పతనాన్ని బట్టి నీకు వందనాలు, నీ ఘనతను బట్టి మీకు వందనాలు అని చెప్పడం. ఎందుకు ఆరాధన? అందుకు